నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 22వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకార్తె. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 2:31 వరకు, తదుపరి అష్టమి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఈ రోజు పూర్తిగా. ఆయుష్మాన్ యుగం రాత్రి 7 గంటల వరకు, తదుపరి సౌభాగ్య యుగం. భవకరణం మధ్యాహ్నం 2:31 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 3:47 వరకు ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో మధ్యాహ్నం 12:56 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:18 నుండి సాయంత్రం 4:06 వరకు. అమృతకాలం రాత్రి 1:04 నుండి 2:52 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:48 చంద్రోదయం రాత్రి 12:08 చంద్రాస్తమయం పగలు 11:53. అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుండి 5:03 వరకు. రాహుకాలం సాయంత్రం 4:25 నుండి 5:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:25 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:38 వరకు. ఈరోజు మాస కాలాష్టమి. ఆదివారం సప్తమి తిథి కలయిక చేత ఈరోజు భాను సప్తమి. సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం ఈరోజు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. ఆదివారం సప్తమి తిథి ఉత్తర పల్గుని నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2:31 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. ఈరోజు త్రిశోష్టక దినం. ఈరోజు దాన ధర్మాలు చేయటానికి, పితరులను స్మరించుకోవటానికి అనుకూలం. సర్వార్థ సిద్ధి యోగం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియచేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.